గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. శరీరంలోని కీళ్ళు వ్యాధిగ్రస్తం కావటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఆస్టియో అంటే ఎముక, ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అని అర్థం. చేతి వేళ్ల కనుపులు, వెన్నుపూస, తుంటి ప్రదేశం, కాలి బొటనవేళ్లు తదితర ప్రదేశాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్ళలోని ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాళ్ళు ఎక్కువగా అరుగుదలకు గురి కావటమే. వీటికి ప్రధాన కారణాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అరుణ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331060 అండ్ 716, అలాగే 9550011199. హలో డాక్టర్. హలో అండి. సో ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి ఇవి రావడానికి? బేసిక్గా అండి, ఆర్థరైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆన్ జాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఆర్థరైటిస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్. సో బేసిక్గా ఏంటంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్ అనేది స్ట్రెస్ వల్ల, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, మనం చేసే ఆక్యుపేషనల్ డిసీజెస్ వల్ల ఈ ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంటుంది. దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. వీటిలో ప్రమాణంగా మనం చూస్తున్నాం రుమటైడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇంకా చిన్న చిన్న ఆర్థరైటిస్, మల్టిపుల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎస్ఎల్ఈ, మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్. ఇలాంటి ఆర్థరైటిస్ మనం ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు. డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే ఏజ్ పైపడే కొద్దీ మనకు మోకాళ్ళు, నడుము దగ్గర, వీపు దగ్గర, మెడ దగ్గర అరుగుదల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీనికి ఎక్సెస్ వర్క్, స్లీప్ డిస్టర్బెన్సెస్, ఆడవారిలో అయితే మెనోపాజ్ అవ్వడం, మగవారిలో అయితే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడం, దీనివల్ల మనకు 40s 50sలో అరుగుతూ ఉంటుంది. వీటిలో మనకు ఆస్టియో ఆర్థరైటిస్, లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, మనకు వీపు దగ్గర కూడా అరగడం స్టార్ట్ అవుతూ ఉంటుందండి. బేసిక్గా ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇవాళ రేపు 2025లోనే అరుగుదల స్టార్ట్ అవుతుంటుంది. దీనికి మెయిన్ రీజన్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్ట్రెస్, నైట్ షిఫ్ట్స్, ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా మనకు ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల్లో కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కనపడే వాళ్ళు పోను వయసు పెరిగే కొద్దీ వీళ్ళల్లో కూడా ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి. జెనెటిక్ పరంగా కూడా కొన్ని ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో బేసిక్గా క్రానిక్గా మనకు వేరే ఎయిల్మెంట్స్ లైక్ హైపోథైరాయిడిజం, డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండి కూడా కంటిన్యూగా మనం సమస్య ఉండి పెయిన్ కిల్లర్స్ వేసుకునే వారిలో కూడా ఫ్యూచర్ అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుందండి. చాలామందిలో ఆర్థరైటిస్ అనేది మనకు వెంటనే తెలియదు. అక్యూట్ జాయింట్ పెయిన్స్ 3 months పైగా ఉన్నట్లయితే క్రానిక్గా జాయింట్ పెయిన్స్ ఉంటాయి. చాలామందిలో ఈ పెయిన్ ఆ పెయిన్ అని చెప్తూ ఉంటారండి. సో పెయిన్స్ అనేది కామన్గా 30-35+ తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటుంది. పెయిన్స్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకొని సమస్యను అణచివేస్తూ ఉంటారు. సో అణచివేయడం వల్ల పెయిన్ తీవ్రత తగ్గుతుంది, కానీ లోపల జరుగుతున్న కాల్షియం డెఫిషియన్సీ వల్ల కావచ్చు, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కావచ్చు, పెయిన్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆర్థరైటిస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల, లేకపోతే బ్లడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల, అరుగుదల వల్ల అని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే అండి, మెయిన్గా ఆర్థరైటిస్కి సంబంధించి అంటే వీటికి ఏమైనా రూట్ కాజ్ ఉండే ఛాన్స్ ఉందా? ఓకే, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, కాల్షియం ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల, వైటమిన్ B12, కాల్షియం బైండింగ్ కెపాసిటీ, ఐరన్ బైండింగ్ కెపాసిటీ, విటమిన్ డి, విటమిన్ B12, ఇలాంటి లోపాలు చిన్నపిల్లల దగ్గర నుంచి ఏజ్ వాళ్ళ చూస్తూ ఉంటాం. ఇవి క్రానిక్గా పెరిగే కొద్దీ స్లోగా మనకు మస్కులర్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, న్యూరల్ పెయిన్స్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకు స్లోగా మనకు ఇంప్రూవ్మెంట్ లేకపోవడం వల్ల పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో కొంతమందిలో పెయిన్స్ చాలా స్లోగా ఉంటుంది. ఇలాంటి వారు వాళ్ళ జాగ్రత్తలు తీసుకొని ప్రాబ్లం ఏంటి అని తెలుసుకున్నట్లయితే ప్రాబ్లం పెరగకుండా ఉంటుందండి. సో మేజర్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ స్టార్ట్ అయ్యాకనే అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆడవాళ్ళలో అయితే 35-40+ తర్వాత నెలలు ఆగిపోతూ ఉంటాయి. సో మెనోపాజ్ స్టేజ్లో కూడా కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా మనకు ఆస్టియో ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చిన్న వయసులో PCOD డెవలప్ అవ్వడం వల్ల కూడా మనకు 30-35+లో అంటే ఎర్లీగా కూడా ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎనీ హిస్టరీ ఆఫ్ ఇంజురీస్,
యాక్సిడెంట్స్ లేకపోతే ఫాల్ ఉండడం వల్ల కూడా ఎక్కడైతే మనకు ఫాల్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ వీపు దగ్గర కావచ్చు, మెడ దగ్గర కావచ్చు, నడుము దగ్గర కావచ్చు, నీస్ దగ్గర కావచ్చు, హిస్టరీ ఆఫ్ ఫాల్ ఉండడం వల్ల కూడా బోన్ అనేది వీక్ అవ్వడం వల్ల కూడా ఆర్థరైటిక్ చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. దెన్ మనకు నైట్ షిఫ్ట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఎక్కువ ఉండడం, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మన బాడీలో మినరల్స్, కాల్షియం ఇలాంటి తగ్గడం వల్ల కూడా 30s 40sలోనే అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుందండి. కొందరిలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మన సిస్టమ్ని నెగిటివ్గా ఫీల్ అవ్వడం వల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, గౌటీ ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, స్కిన్ కంప్లైంట్ సోరియాసిస్ ఉండి కూడా సోరియాటిక్ ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్లో మనకు జాయింట్ పెయిన్స్తో పాటు కనెక్టివ్ టిష్యూస్, మజిల్స్, నర్వ్స్ కంప్లీట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్ అనేది ఏజ్కి సంబంధం లేకుండా చిన్న పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మటుకు ఆర్థరైటిస్ 20+లోనే వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే అండి, మెయిన్గా అంటే గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి, అలాగే సిమ్టమ్స్ బేసిక్గా అండి గౌటీ ఆర్థరైటిస్ అనేది మనకు బ్లడ్ టెస్ట్ చేయిస్తే తప్ప అది గౌట్ ఉందా లేదా అని మనం తెలుసుకోలేకపోతాం. సో బేసిక్గా ఈ గౌటీ ఆర్థరైటిస్ మోకాల దగ్గర ఉన్న ప్రాబ్లం చిన్న వేలల్లో నుంచి స్టార్ట్ అవుతుంటుంది. ఫస్ట్ స్మాల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుందండి. మన టోస్ దగ్గర నుంచి మన ఫింగర్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మోకాలు, నడుము దగ్గర నొప్పులు, ఫింగర్స్ పెయిన్స్, ఎల్బో జాయింట్స్, ఈ జాయింట్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుందండి. ఇది మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల స్టార్ట్ అవుతూ ఉంటుంది. మన యూరిక్ యాసిడ్ లెవెల్ 6.2 వరకు ఉండాలి. ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల గౌటీ ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంటుంది. దీంట్లో మనకు ఫస్ట్ పెయిన్తో పాటు మంటలు, స్టిఫ్నెస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ స్టిఫ్నెస్ వల్ల మనకు వంచినప్పుడు, వంగినప్పుడు, లేచినప్పుడు పట్టేయడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ పెయిన్స్ అనేది మైల్డ్, మోడరేట్, సివియర్గా స్టార్ట్ అవ్వచ్చండి. మన బాడీలో ప్రోటీన్స్ ఎక్కువ అవడం వల్ల ఈ గౌటీ ఆర్థరైటిస్ వస్తుంది. కాబట్టి నాన్ వెజ్ తినేవారు, ప్రోటీన్స్ ఎక్కువ తినేవారు ఖచ్చితంగా ప్రోటీన్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి మెయిన్గా జెనెటిక్ హిస్టరీ, ప్రెగ్నెన్సీ టైంలో మదర్స్కి ఏదైనా కాంప్లికేషన్ ఉండడం వల్ల, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల, యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో పెరగడం వల్ల ఈ ఆర్థరైటిస్ చూస్తూ ఉంటామండి. చాలా మటుకు పాలీ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్కి సిమ్టమ్స్ అనేది ఒకలాగానే ఉంటాయి. మనం బ్లడ్ టెస్ట్లు చేయించేదాకా ఏ ఆర్థరైటిస్ అని తెలుసుకోలేము. సో ఆర్ఏ ఫ్యాక్టర్, సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్, ఏఎన్ఏ టెస్ట్, ఇలా కంప్లీట్గా స్పెసిఫిక్గా టెస్ట్లు ఉంటాయి. ఈ టెస్ట్ చేయించుకున్నట్లయితే మనకి ఏ ఆర్థరైటిస్ ఉందో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మీరు అన్నట్టు మెయిన్గా పాలీ ఆర్థరైటిస్ అలాగే గౌటీ ఆర్థరైటిస్ అంటే సిమ్టమ్స్ ఇంచుమించు అలాగే ఉంటాయి అంటారు కదా. సో గౌటీ ఆర్థరైటిస్కి సంబంధించి సిమ్టమ్స్ అనేది ఒక్కొక్క స్టేజ్లో స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో సివియర్గా ఉంటుందంట కదా. సో లెక్కి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందంట. ఇది ఎలా పాసిబుల్? ఓకే, బేసిక్గా అండి గౌటీ ఆర్థరైటిస్ అనేది సిమ్టమ్స్ మైల్డ్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంటుందండి. సో వాళ్ళకు తెలియదు వాళ్ళు ప్రోటీన్ లెవెల్స్ ఎంత తీసుకుంటూ ఉంటారనేది. మనం ప్రోటీన్స్ తీసుకున్నప్పుడల్లా మనకు కొంత పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది, స్టిఫ్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. అయితే నైట్ టైం ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కావచ్చు, నైట్ చలి పెరిగినప్పుడు స్టిఫ్నెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. చాలా మటుకు ఆర్థరైటిస్ అనేది సమ్మర్ సీజన్లో మనకి ఏ కంప్లైంట్స్ తెలియవు. వింటర్స్, వర్షాకాలం దగ్గర నుంచి జనవరి, ఫిబ్రవరి దాకా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ డ్రైనెస్, స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో చలికాలం, ఎండాకాలంతో పోలిస్తే చలికాలం ఈ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. గౌటీ ఆర్థరైటిస్లో సిమ్టమ్స్ మైల్డ్ కండిషన్స్ నుంచి మోడరేట్, సివియర్గా పెరిగే అవకాశం ఉంటుంది. వీటికి మనం తీసుకునే ప్రోటీన్ లెవెల్స్, బాడీలో తీసుకునే ప్రోటీన్ లెవెల్స్, ప్రోటీన్ యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వడం వల్ల పెయిన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ప్రోటీన్ తీసుకున్న ప్రతిసారి పెయిన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనం కాలి బొటన వేలు దగ్గర నుంచి ఆల్ ఫింగర్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. పట్టేయడం, బరువు లేవలేకపోవడం, లేకపోతే బరువు ఒక్కొక్కసారి తిమ్మిలు రావడం, మొద్దుబారిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ కూడా మనం చూస్తూ ఉంటామండి. దాంతోపాటు కూర్చొని లేచినప్పుడు స్టిఫ్నెస్ అనేది అనిపించడం, ఎస్పెషలీ నెక్ దగ్గర, మెడ దగ్గర, నడుము దగ్గర ఇలాంటి కంప్లైంట్స్, వంగి లేచినప్పుడు, పడుకొని లేచినప్పుడు పట్టేయడంతో పాటు తిమ్మిళ్ళు, మొద్దుబారిపోవడం, కొందరిలో స్పర్శ లేకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటామండి. ఓకే అండి, మెయిన్ అంటే ప్రోటీన్ లెవెల్ తగ్గించేసి ఓన్లీ హోమ్ రెమెడీతో ఏంటి ఫైబర్ పెంచితే సరిపోతుందంటారా గౌటీకి? ఓకే, సో గౌటీ ఆర్థరైటిస్ లెవెల్స్ అనేది 6.5 నుంచి 7.5 లోపు ఉన్నట్లయితే లెవెల్స్ అనేది మోడరేట్ లెవెల్స్లో ఉంటాయండి. సో ఇలాంటి వారు కంప్లీట్గా ప్రోటీన్స్ లెవెల్స్ తగ్గించినట్లయితే
పెయిన్స్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అలా కాకుండా యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా హైగా ఉన్నట్లయితే వాళ్ళ ప్రోటీన్స్ తగ్గించడంతో పాటు ఖచ్చితంగా మెడికేషన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇవాళ రేపు మనం యూస్ చేసిన ఆర్థరైటిస్కి పెయిన్ కిల్లర్స్తో పాటు కాల్షియం, మల్టీవిటమిన్స్ ఇలాంటివి తీసుకుంటున్నాం. కానీ ఇవి తీసుకోవడం వల్ల పెయిన్ అనేది తగ్గుతుంది, కానీ అక్కడ జరుగుతున్న ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం వల్ల గ్యాస్ కంప్లైంట్స్, వేరే చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి అలా కాకుండా మన మోడరేట్ ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్లో చేంజెస్, స్ట్రెస్ తగ్గించి ప్రాపర్గా స్లీప్ తీసుకున్నట్లయితే కొంతవరకు పెయిన్ తగ్గే అవకాశం ఉంటుందండి. అలా కాకుండా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా కొంతకాలం హోమియో రెమెడీస్ యూస్ చేసినట్లయితే పెయిన్ తగ్గడంతో పాటు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఖచ్చితంగా లిమిట్లో ఉంటాయండి. ఓకే, రూమటైడ్ ఆర్థరైటిస్కి సంబంధించి ఇది కాంప్లికేటెడ్ అంటారు కదా, దీనికి సంబంధించి చెప్పండి, సిమ్టమ్స్ కానీ రీజన్స్ కానీ. సో బేసిక్గా అండి రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో బేసిక్గా వన్ ఆఫ్ ద మేజర్ ఆర్థరైటిస్లో క్యూర్ లేని సమస్యని రుమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్తాం. దీనికి ఏజ్కి సంబంధం లేకుండా 20-25+ నుంచి 60s వాళ్ళలో ఎటువంటి వారికైనా రావచ్చండి. ఇవాళ రేపు చూసుకుంటున్నట్లయితే మిడిల్ ఏజ్ వాళ్ళలో ఈ కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. దీనికి ప్రాముఖ్యంగా మనకు స్ట్రెస్ లెవెల్స్, లైఫ్ స్టైల్, సెడెంటరీ హ్యాబిట్స్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, వైటమిన్ B12, విటమిన్ D ఇలా తగ్గడం వల్ల సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. సో సిస్టమ్ డిస్టర్బెన్సెస్లో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం అనేది రుమటైడ్ ఆర్థరైటిస్గా మనం పరిగణించుకోవచ్చు. RA ఫ్యాక్టర్, బ్లడ్లో RA ఫ్యాక్టర్ పెరగడం వల్ల ఈ ఆర్థరైటిస్ పెరుగుతుంటుందండి. సో 8 లోపు మన RA ఫ్యాక్టర్ లెవెల్స్ ఉండాలి. 8 పై పడినట్లయితే స్లోగా మనకు పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఆర్థరైటిస్ కూడా స్మాల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్తో స్టార్ట్ అయ్యి మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. సో రుమటైడ్ ఆర్థరైటిస్లో ఓన్లీ జాయింట్సే కాకుండా మల్టిపుల్ కనెక్టివ్స్ అండ్ కనెక్షన్తో ఉన్న జాయింట్స్తో పాటు మజిల్స్, నర్వ్స్ కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుందండి. చాలా మటుకు క్రానిక్ ఎయిల్మెంట్స్తో బాధపడేవారు, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్, ఎర్లీ ఏజెస్తో PCOD ఉన్నవారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఆర్థరైటిస్ చూస్తూ ఉండొచ్చండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, జెనెటిక్ హిస్టరీలో వేరే కాంప్లికేషన్ ఉన్న వాళ్ళు ఈ ఆర్థరైటిస్ మనం చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ స్మాల్ జాయింట్స్, ఫింగర్ జాయింట్స్, మనకు కాళ్ళకు ఉన్న వేల జాయింట్స్తో పాటు తర్వాత మోకాళ్ళు, నడుము దగ్గర, వీపు దగ్గర ఈ జాయింట్స్ అనేవి చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు పెయిన్స్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఒక కాళ్ళకు నొప్పి ఉన్నట్లయితే ఇంకొకసారి ఇంకొక కాళ్ళకు నొప్పి ఉంటుంది. కంటిన్యూగా రుమటైడ్ ఆర్థరైటిస్లో అన్ని జాయింట్ పెయిన్స్ అనేవి మనకు కనిపించవు. షిఫ్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ ఆర్థరైటిస్ మనకు చలికాలం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో మిగతా జాయింట్ పెయిన్స్కి, రుమటైడ్ ఆర్థరైటిస్కి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది చాలా ఎక్కువగా చూస్తుంటామండి. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, మార్నింగ్ మనం పడుకొని లేచినప్పుడు మార్నింగ్ కంప్లీట్గా జాయింట్స్ అనేవి పట్టేస్తూ ఉంటాయి. కూర్చోవడం కానీ లేవడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి మనం ఎంత బాడీ వామ్గా ఉంచుకుంటే ఈ పెయిన్స్ అంత బెటర్గా ఉంటాయి. క్యూర్ లేని సమస్యల్లో ఈ జాయింట్ ప్రాబ్లం ఒకటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది స్ట్రెస్ వల్లే పెరుగుతుంటుంది. సో స్ట్రెస్ లెవెల్స్ మోడరేట్గా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టెబిలైజ్ చేసుకుంటూ ఉండాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఇర్రెగ్యులర్ డైట్ ఇలాంటివి మేనేజ్ చేసుకుంటూ ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేసినట్లయితే పెయిన్స్ అనేవి తగ్గుతాయి. కానీ రుమటైడ్ ఆర్థరైటిస్కి సంబంధించిన రుమటైడ్ ఫ్యాక్టర్ అనేది మనం మెడిసిన్స్ త్రూ స్టెబిలైజ్ చేసుకుంటే పెయిన్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. పర్మనెంట్గా కాకపోయినా వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే పెయిన్స్ అనేవి మేనేజ్ చేసుకుంటూ ఇటువంటి ప్రాబ్లం ఫ్యూచర్లో లేకుండా ఈ ప్రాబ్లం అనేది మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఆర్థరైటిస్కి సంబంధించి ఇంకా ఈ 4 కాకుండా అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, గౌటీ, రూమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఈ 4 చూసుకుంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్? ఓకే, సో తట్టుకోలేకపోవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. కొందరిలో పెయిన్ చాలా సివియర్గా ఉన్నా తట్టుకుంటారండి, కానీ కొందరు సెన్సిటివ్గా ఉండడం వల్ల పెయిన్ కొంత ఉన్నా కూడా తట్టుకోలేరు. ఆస్టియో ఆర్థరైటిస్ ఏజ్తో పాటు వస్తుంది కాబట్టి 40+ తర్వాత అరుగుదల ఉంటుంది. వీళ్ళకు మోకాలు చిప్ప ఒక్కటే అరుగుదల ఉంటుంది. సో ఇలాంటి వారు కూర్చొని లేచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, దిగినప్పుడు మాత్రమే పెయిన్ ఉంటుంది. సో వాళ్ళు రెస్ట్ తీసుకున్నట్లయితే పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ పాలీ ఆర్థరైటిస్ లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్లో కాంప్లికేషన్స్ అనేది ఒక్క మోకాలే కాకుండా మిగతా
జాయింట్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం కాంప్లికేటెడ్ అని చెప్పుకోవచ్చు. అది కాక ఇది చిన్నపిల్లల నుంచి అంటే మోడరేట్ 20-25 వాళ్ళ తర్వాత వస్తుంది కాబట్టి వాళ్ళకి సెన్సిటివిటీ, మల్టిపుల్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి క్యూర్ లేని సమస్యలలో మనకు మేజర్గా చూస్తున్నాం రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ చూస్తున్నాం. సో రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఒక్కొక్కసారి నార్మల్గా ఉన్నా కూడా మనకు పెయిన్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. దీనికి మెయిన్ థింగ్ స్ట్రెస్. సో స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవాయిడ్ చేయలేని వాటిలో స్ట్రెస్ ఒకటి కాబట్టి మనకు చాలా కాంప్లికేటెడ్ అండ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్లో మనకు రుమటాయిడ్ ఫ్యాక్టర్, దాంతోపాటు గౌటీ ఆర్థరైటిస్. సోరియాసిస్ అనేది ఒక స్కిన్ డిజార్డర్. ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి సోరియాసిస్ తగ్గకపోవడం వల్ల ఫ్యూచర్ సోరియాటిక్ నోడ్యూల్స్ మన బాడీలో ఎంటర్ అయ్యి సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కాంప్లికేటెడ్ అని చెప్పుకోవచ్చండి. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది 40+ తర్వాత వస్తుంది కాబట్టి మనకు అరుగుదల లోపం ఒక్కటే ఉంటుంది. అక్కడ గుజ్జు తగ్గిపోవడం, కూర్చొని లేచినప్పుడు లేకపోతే మెట్లెక్కినప్పుడు దిగినప్పుడు నొప్పి, స్టిఫ్నెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇవాళ రేపు మోడర్న్ టెక్నాలజీతో నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది స్టెబిలైజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది అంత ప్రమాదకరం కాదు అని చెప్పుకోవచ్చండి. ఓకే, నేను డయట్ పరంగా చూస్తే కూడా ఎలా తీసుకోవాలంటారు వీటికి? సో బేసిక్గా అండి ఇవాళ రేపు ఓవర్ వెయిట్ అనేది చాలా మందిలో ఉంటుందండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, డయాబెటీస్, టైంకి ఫుడ్ తినక, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఇలాంటివి ఎక్కువగా ఉన్న వాళ్ళు వెయిట్ వాళ్ళ బాడీ హైట్ వెయిట్ మెయింటైన్ చేయలేకపోవడం వల్లే వెయిట్ పెరుగుతూ ఉన్నారండి. వెయిట్ BMI సో బాడీ మెటబాలిజం రేట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ తగ్గకపోవడం వల్ల మనకు ఈ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, నీ ఎఫెక్షన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు మనకు చాలా మటుకు వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కూర్చొని లేచినప్పుడు మస్కులర్ పెయిన్స్, పిక్కలు పట్టేయడం ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా చూస్తుంటాం కాబట్టి వెయిట్కి తగ్గట్టు హై ఫైబర్, లో క్యాలరీ డైట్ తీసుకుంటే బాగుంటుందండి. ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే కూడా బాగుంటుంది. కార్బ్స్ తగ్గించడం, జంక్ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, సాచురేటెడ్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకోకుండా లైఫ్ స్టైల్లో మనం హోమ్ ఫుడ్ తీసుకున్నట్లయితే కొంతవరకు బెటర్గా ఉంటుందండి. కార్బోహైడ్రేట్స్లో రైస్ అవాయిడ్ చేయమని చెప్పను, కానీ రైస్ క్వాంటిటీ తగ్గించేసి మనం తీసుకున్న దాల్స్, వెజిటేబుల్స్, రా వెజిటేబుల్స్, స్ప్రౌట్స్ ఇలాంటివి మెయింటైన్ చేసినట్లయితే వెయిట్ తగ్గే అవకాశం ఉంటుంది. సో వెయిట్ తగ్గడం వల్ల కొంతవరకు కూడా ఆర్థరైటిక్ సిచ్యువేషన్ని మనం మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. కొంతమందిలో సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ ఇవి కూడా ఆర్థరైటిస్లో వన్ ఆఫ్ ద మేజర్ అండి. ఇది స్పైన్కి సంబంధించిన ఆర్థరైటిస్. సో C1 నుంచి L5 సో ఎటువంటి మనకు 33 స్పైనల్ బోన్స్లో ఎక్కడైనా డిస్క్ బల్జ్ కావచ్చు, అరుగుదల కావచ్చు. ఇలాంటి వాళ్ళలో కూడా వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల పెయిన్స్, వంగినప్పుడు లేచినప్పుడు, నడుము మీద కూర్చొని లేచినప్పుడు, కాన్స్టెంట్గా సిట్టింగ్ చేసేవాళ్ళు, లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళలో కూడా పెయిన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలామంది గ్యాస్ అనేది కూడా ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వల్ల కూడా కొందరిలో నడుము నొప్పి, ఛాతిలో నొప్పి చూస్తూ ఉంటాం. సో చాలా మటుకు గ్యాసెస్ ఉన్న వాళ్ళలో కూడా అది గ్యాస్ అని కాకుండా నడుము నొప్పిగా వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. సో గ్యాస్ ఉన్న వాళ్ళకు కూడా నడుము నొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో అరుగుదల అనేది ఏ బాడీ పార్ట్, ఎముక ఉన్న ఏ బాడీ పార్ట్లో కూడా అరగచ్చు. సో ఇలాంటి వారు తగినన్ని జాగ్రత్తలు ఫస్ట్ త్రూ డైట్, బాడీ మెటబాలిజం అండ్ రెస్ట్, స్ట్రెస్ లేకపోవడం ఈ 4 మేనేజ్ చేసుకోగలిగితే వాళ్ళ లైఫ్ స్టైల్ బెటర్గా ఉంటుంది. ఎలా అయినా 50+ తర్వాత అరుగుదల అనేది కామన్ కాబట్టి అప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల అరుగుదల ఉన్నట్లయితే న్యూట్రిషన్ని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ రేపు మార్కెట్లో మల్టిపుల్ న్యూట్రియంట్స్ అవైలబుల్ ఉన్నాయి, వైటమిన్ B12, విటమిన్ Dకి సంబంధించి. సో ఇలాంటివి తీసుకున్నట్లయితే కొంతవరకు స్టెబిలైజ్ అవుతుంది. అలా కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ మధ్య కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండడం వల్ల ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కూడా స్లోగా విటమిన్ D బాడీలో తగ్గుతూ ఉంటుంది. విటమిన్ D తగ్గడం వల్ల కాల్షియం అనేది అబ్జర్బ్ అవ్వదు. కాల్షియం అబ్జర్బ్ అవ్వకపోవడం వల్ల కూడా స్లోగా ఎముకల మీద ఎఫెక్ట్ పడడం వల్ల ఫస్ట్ కండరాల నొప్పులు, తర్వాత న్యూరల్ పెయిన్స్, జనరల్ బాడీ వీక్నెస్, పెరిఫరల్ న్యూరైటిస్ ఇలాంటి వాటితో పాటు ఆర్థరైటిక్ చేంజెస్ స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మనకు ఆర్థరైటిక్ చేంజెస్ అనేది స్టార్ట్ అవ్వడం ఫస్ట్ పెయిన్తోనే స్టార్ట్ అవుతుంది. సో తెలుసుకోవడానికే కొంత టైం పడుతుంది. సో ఇలాంటి వారు న్యూట్రియంట్స్ మెయింటైన్ చేస్తే ప్రాబ్లం అనేది తగ్గుతుందండి.
ఏదైనా ఆర్థరైటిస్ ఒక క్రానిక్ ప్రాబ్లం కాబట్టి అక్యూట్ ఫేజ్లో ఉన్నప్పుడే దానికి తగ్గట్టుగా రీజన్స్ తెలుసుకొని మేనేజ్ చేసుకోగలిగితే ప్రాబ్లం అనేది రూట్ లెవెల్స్ నుంచి తగ్గించవచ్చు. ప్రాబ్లం సివియారిటీ పెరిగిన తర్వాత క్రానిక్గా మనం మెడికేషన్ తీసుకున్నట్లయితే స్టెబిలిటీ అండ్ మనకు ప్రాబ్లం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే అండి, అంటే మీ ఆర్థరైటిస్ నుంచి సర్వైకల్ స్పాండిలోసిస్ అలాగే స్పాండిలోసిస్ వస్తాయి అన్నారు కదా, అంటే ఎలా కన్వర్ట్ అవుతాయి బేసిక్గా అండి? సో సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఆర్థరైటిస్లో చెప్పుకోవచ్చండి. సో 33 స్పైనల్ బోన్స్ మన వెన్నెముకకు ఉంటుంది. స్పైన్కి మధ్యలో ఉన్న కుషనీ మెటీరియల్ని డిస్క్ అంటాం. సో ఇది కూడా లాంగ్ టర్మ్ స్టాండింగ్, లాంగ్ టర్మ్ సిట్టింగ్. సో ఐటీ పీపుల్ ఎస్పెషలీ లాంగ్గా సిస్టమ్స్ యూజ్ చేసేవారు, లాంగ్గా స్టాండ్ చేసేవారు, స్ట్రెస్ ఎక్కువ ఉండి నిద్ర లేకపోవడం, 12 to 18 hours వర్క్ చేసే వాళ్ళలో కూడా ఈ ఆర్థరైటిక్ చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటుందండి. సో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం అనేది సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్. వీటిలో స్లోగా మనకు అరుగుదల, సో డిస్క్ డీజనరేషన్ స్టార్ట్ అవడంతో పాటు డిస్క్ ప్రాబ్లం అంటే డిస్క్ బల్జ్, సో ఆ కుషనీ మెటీరియల్ అవతల వైపు కావచ్చు ఇవతల వైపు కావచ్చు స్లోగా బల్జ్ అవుతూ ఉంటుంది. దీనికి ఇంకొక రీజన్ ఎక్కువగా మనం బైక్ జర్నీస్, కార్ జర్నీస్ చేయడం వల్ల కూడా స్టెబిలిటీ తప్పుతూ ఉంటుంది. హిస్టరీ ఆఫ్ ఫాల్ ఆర్ యాక్సిడెంట్స్ వల్ల కూడా మనకు ఆర్థరైటిక్ చేంజెస్ స్టార్ట్ అవ్వచ్చండి. సో సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్లో కూడా మనకు పెయిన్స్ అనేవి తెస్తుంది. దీంట్లో పెయిన్, స్టిఫ్నెస్, దాంతోపాటు సయాటికా పెయిన్ అంటే నడుము నొప్పి ఉన్న వారికి అక్కడ నర్వ్ కంప్రెస్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో సయాటిక్ పెయిన్ కూడా రావచ్చు. దీనికి మనం ఎంఆర్ఐ ఆర్ ఎక్స్రే చేయించుకుంటే ఖచ్చితంగా ఏ డిస్క్ బల్జ్ అయింది, ఎక్కడ మనకు డిస్క్ అనేది అరిగింది, దాంతోపాటు ఏ బోన్ అనేది అరిగింది మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఓకే అండి, ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ అంటారంటే వీటిలో చూసుకుంటే కనుక, స్పాండిలోసిస్లో చూసుకుంటే? ఓకే, అలా అని చెప్పలేమండి. సో బేసిక్గా అన్ని ఆర్థరైటిస్ మనకు క్యూర్ లేని సమస్యలు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్, డీజనరేటివ్ ఆర్థరైటిస్ వన్స్ అరుగుదల స్టార్ట్ అయ్యింది అంటే ఏ మెడిసిన్ అయినా అరిగిపోయింది తీసుకురాలేదు, అరగకుండా మేనేజ్ చేయొచ్చు అంతే. సో ఒకవేళ 20s నుంచి 50s వాళ్ళలో అరిగినట్లయితే ఆ అరుగుదలని స్టాప్ చేసేసి దాంతోపాటు గుజ్జు తగ్గకుండా మేనేజ్ చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్కదానికి స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఉంటుంది. అది హోమియో కావచ్చు, అలోపతి కావచ్చు. ఇవాళ రేపు నొప్పి స్టార్ట్ అయిందంటే పెయిన్ కిల్లర్ స్టార్ట్ చేసేస్తున్నారు. పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల కిడ్నీ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలా ఎక్కువ చూస్తున్నాం కాబట్టి పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మేనేజ్ చేసుకున్నట్లయితే కొంతవరకు అక్యూట్ కండిషన్స్లో ఉన్న పెయిన్స్ రెడ్యూస్ అవుతాయి. లైఫ్ స్టైల్లో వాకింగ్ ఆర్ ఎక్సర్సైజెస్, యోగా ఇలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉన్న యాక్టివిటీస్ మేనేజ్ చేశాక కూడా మజిల్ స్ట్రెంత్ అవుతుంది. నర్వ్ స్ట్రెంత్ అవడంతో పాటు ఎముకలు కూడా గట్టి పడతాయి. దీంట్లో కూడా మనకు ఫ్యూచర్ ఆర్థరైటిస్ అనేది రాకుండా ఉంటుంది. సో ఆర్థరైటిస్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ కాబట్టి ఆస్టియో ఆర్థరైటిస్ ఫర్దర్గా అంటే ఎర్లీగా రాకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. డైట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, ఫిజికల్ ఎక్సర్సైజ్, దాంతోపాటు స్లీప్ మేనేజ్ చేసుకున్నట్లయితే కొంతవరకు మనకు బెనిఫిట్స్ ఉంటాయి. అలా కాకుండా ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మెడికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. గౌటీ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, దాంతోపాటు సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇవి క్యూర్ లేని సమస్యలు కాబట్టి క్రానిక్గా మనం మెడికేషన్ తీసుకుంటూ తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఫర్దర్ ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మేనేజ్ చేసుకోవచ్చండి. అలా కాకుండా సర్వైకల్ స్పాండిలైటిస్లో, లంబార్ స్పాండిలైటిస్ లాంగ్ టర్మ్ స్టాండింగ్, లాంగ్ టర్మ్ సిస్టమ్ చూడడం వల్ల వస్తుంది కాబట్టి కాస్త రెస్ట్ ఇస్తూ వాళ్ళ వర్క్ ప్రొఫైల్ని మేనేజ్ చేసుకొని కొంతవరకు మనం మేనేజ్ చేసుకున్నట్లయితే పెయిన్ తగ్గే అవకాశం ఉంటుందండి. క్యూర్ లేని సమస్యలలో ఆర్థరైటిస్ అది ప్రోగ్రెసివ్ కావచ్చు లేకపోతే డీజనరేటివ్ ఆర్థరైటిస్ కాబట్టి ఎప్పటికీ మన స్ట్రాంగ్ హెల్త్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, ఎముకలు గట్టిపడాలి అంటే చిన్నతనంలోనే అంటే 10 నుంచి 30 ఇయర్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డైట్ ఫాలో అవ్వాలి, ప్రాపర్ స్లీప్ బాడీకి ఇవ్వాలి. దాంతోపాటు సన్ బాత్, ఎండకి ఎక్స్పోజర్ అవుతూ వైటమిన్ డి సోర్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మిల్క్ ప్రోడక్ట్స్, పనీర్, ఒకవేళ వాళ్ళు లీన్గా ఉన్నట్లయితే నాన్ వెజ్, దాంతోపాటు మంచి ప్రోటీన్స్ తీసుకున్నట్లయితే వాళ్ళ ప్రాబ్లం ఫర్దర్గా పెరగకుండా ఉంటుంది. ఓకేనంటే మీ హోమియోపతిలో మెయిన్గా ఎగ్జామినేషన్ కానీ అంటే డయాగ్నోసిస్ కానీ అంటే వీటికి ఎలా చేస్తారు? ఓకే అండి, బేసిక్గా ఆర్థరైటిస్తో సమస్యలతో బాధపడి వస్తున్న వారిలో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుందండి. ప్రాబ్లం ఒకవేళ మోకాలు నొప్పి ఒకటే ఉన్నట్లయితే ఫస్ట్ డాక్టర్ నీకి ఎక్స్రే అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారండి. ఓకే అండి, ఆర్థరైటిస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్ స్టైల్.